ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ సంబంధించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి ఎగ్జామ్స్లో. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఎక్కువగా ఏజెస్ సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఏజెస్ సంబంధించి బేసిక్స్ పాయింట్స్ తెలుసుకుందాం, ఆ తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏజ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ఏ పర్సన్ హ్యాస్ లివ్డ్ ఆర్ ఏ థింగ్ హ్యాస్ ఎగ్జిస్టెడ్. చూడండి, ఏజ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పర్సన్ ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితే నివసిస్తాడో అది అతని ఏజ్ అవుతుంది. ఏజెస్ అనేవి మనం ఎక్కువగా ఇప్పుడు ఏజెస్ అనేది మనకు వస్తువుల మీద కన్నా ప్రజెంట్ మన టాపిక్లో ఈ ఏజెస్ అనేది పర్సన్స్ మీద ఉంటుంది. సో పర్సన్ యొక్క ఏజెస్ అంటే మనుషుల యొక్క వయసు మీద మన ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. బిట్వీన్ 2 పర్సన్స్ ఉంటుంది, 3 పర్సన్స్ ఉంటుంది. సో 4 పర్సన్స్ అంటే ఇక్కడ యావరేజ్ ఏజ్ వచ్చినప్పుడు 4 పర్సన్స్ వరకైనా 5 పర్సన్స్ వరకైనా సరే క్వశ్చన్ అయితే వెళ్తుంది యావరేజ్ ఏజ్ అడిగినప్పుడు. సో నార్మల్గా ఏజెస్ పర్సన్ అయితే ఆల్మోస్ట్ 2 పర్సన్స్ మీదే. నార్మల్గా అయితే ఏజెస్ గురించి అడిగినప్పుడు ఆల్మోస్ట్ బిట్వీన్ 2 పర్సన్స్ మధ్య ఉండే ఏజ్ గ్యాప్ గురించి, లేదా వారి యొక్క ఇండివిజువల్ ఏజ్ గురించి, వారి యొక్క డిఫరెన్స్ ఆఫ్ ఏజ్, ప్రొడక్ట్ ఆఫ్ ఏజ్ గురించి అడుగుతూ ఉంటారు. ఓకేనా? ఎనివే ఏజ్ని మనం నెలల్లో కానీ సంవత్సరాల్లో కానీ డికేట్స్లో అలాగే సో డిఫరెంట్గా మనం ఏజెస్ని అయితే క్యాలిక్యులేట్ చేస్తుంటాం. మేజర్గా మనం యూజ్ చేసేది ఇయర్స్ అనమాట, ఇయర్స్ అలాగే మంత్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఏజ్ ప్రాబ్లమ్స్ మెయిన్లీ బేస్డ్ ఆన్ పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో పాస్ట్లో సో ఏజ్ ఎంత ఉంది, ప్రెజెంట్ ఏజ్ ఎంత ఉంది, ఫ్యూచర్లో అతని ఏజ్ ఎంత అవుతుంది అనేది మనం ఎక్కువగా మాట్లాడుతుంటాం. సో పాస్ట్ టెన్స్ అడిగాడు క్వశ్చన్లను ఎలా గుర్తించాలంటే క్వశ్చన్లో కీ పాయింట్స్ చూడండి. అగో, బిఫోర్, బ్యాక్, ఈ 3 వర్డ్స్ కానీ క్వశ్చన్లో ఉన్నాయంటే ఆ క్వశ్చన్ మనకి పాస్ట్ టెన్స్ గురించి అడిగాడని అర్థం. ఒకవేళ ప్రెజెంట్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదంటే ఇచ్చిన రేషియో ప్రెజెంట్ రేషియో అని అర్థం. జస్ట్ మీరు వినండి, ఒకవేళ మీకు అర్థం కానట్లయితే మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఫ్యూచర్ గురించి చూడండి, హెన్స్ అని, ఆఫ్టర్, ఇన్. సో ఈ 3 వర్డ్స్, ఈ 3 కీవర్డ్స్ మీకు క్వశ్చన్లో కనిపించాయంటే, ఆ క్వశ్చన్లో మీకు విజిబుల్గా ఉన్నాయంటే ఖచ్చితంగా అది ఫ్యూచర్ టెన్స్లో ఉన్నట్టు, లేదా ఫ్యూచర్ రేషియోను ఇచ్చినట్లు, లేదా ఫ్యూచర్ రేషియో మనల్ని కనిపెట్టమన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? హెన్స్ 4 ఇయర్స్, ఆఫ్టర్ 4 ఇయర్స్, ఇన్ 4 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ తర్వాత, 4 ఇయర్స్ ఎగో, బిఫోర్ 4 ఇయర్స్, 4 ఇయర్స్ బ్యాక్ అన్నాడంటే 4 ఇయర్స్ క్రితం అంటే 4 సంవత్సరాల క్రితం. ప్రెజెంట్, సో ప్రెజెంట్ గురించి ప్రెజెంట్ యొక్క కీవర్డ్స్ ఏమైనా ఉంటాయా అంటే ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఎందుకు ఉండవు అంటే ఒకవేళ మీ ఏజ్ అడిగాను అనుకోండి, సో వాట్ ఈజ్ యువర్ ఏజ్ అంటే మీరేం చేస్తారు? ప్రెజెంట్ ఏజ్ చెప్తారా, ప్రీవియస్గా 4 ఇయర్స్ కిందటితో 7 ఇయర్స్ కిందట ఏజ్ చెప్తారా? ప్రెజెంట్ ఏజ్ చెప్తారు. కాబట్టి క్వశ్చన్లో ఇచ్చేటప్పుడు కూడా వాడు ప్రెజెంట్ ఏజ్ ఎంత అని మనకి మెన్షన్ చేయడు డైరెక్ట్గా. కాబట్టి ప్రెజెంట్ అనే దానికి మనకి కీవర్డ్స్ అనేది ఏముంటుందంటే ఏ కీవర్డ్ లేకపోవడమే మనకి ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, ఎనివే క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, అర్థమవుతుంది చూడండి. సో లెట్స్ సాల్వ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏ ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. 20 years back he was 12 times as old as his son. What is the present age of the father? Twice as old as his son అన్నాడు. ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ as son అంటే 2 times ఆఫ్ సన్ అని. ఓకే, సన్ ఏజ్ తెలుసా? మనకి తెలియదు. సన్ ఏజ్ తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాం. ఇప్పుడు ఫాదర్ ఏజ్ ఏమవుతుంది? ఫాదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుంది. సో ఫాదర్ ఏజ్ ఏమవుతుందంటే 2x, ఫాదర్ 2x అవుతే సన్ ఏజ్ వచ్చేసరికి x అవుతుంది. 20 years బ్యాక్ అంటే కాబట్టి 2x ఏమవుతుందంటే 20 years బ్యాక్. సో 2xలో నుంచి మనం 20 years బ్యాక్ వెళ్తాం. అప్పుడు ఎక్స్లో నుంచి కూడా ఏమవ్వాలంటే ఎక్స్లో నుంచి కూడా 20 years బ్యాక్ వెళ్ళాలి. ఆ ఏజ్ని మైనస్ చేస్తాం. కాకపోతే 20 years బ్యాక్ ఏమైందంటే ఈ వాస్ 12 times యాజ్ ఓల్డ్ యాజ్ ఈ సన్ అన్న కాబట్టి 12 into సన్ ఏజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే 2x - 20 12x - 240. ఓకే, అగైన్ చూడండి 12x ఉంది ఇక్కడ, 12x 2x ఉంది, సేమ్ సైన్ ఉంది కాబట్టి అంటే ప్లస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా 10x ఈజ్ ఈక్వల్, మైనస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా 220. 0 క్యాన్సిల్ అయితే x ఈజ్ ఈక్వల్ 22. సో x ఈజ్ ఈక్వల్ 22. x అంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది సన్. సో x అంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది సన్. కాకపోతే అడిగింది ఎవరు ఏజ్ అంటే ఫాదర్ ఏజ్. ఫాదర్ ఏజ్ ఏమైందంటే ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సన్ అన్నాడు. అంటే ఫాదర్ ట్వైస్ ఎప్పుడు అది అంటే ప్రెజెంట్ అనమాట. సో ఎక్స్ వాల్యూ 22 కాబట్టి సన్ 22 ఇయర్స్ అనమాట. కాబట్టి 2 2s 44 అయిపోతుంది. ఇక్కడ 44 ఇయర్స్ ఫాదర్ ఏజ్ అవుతుంది. 44 ఇయర్స్ ఫాదర్ ఏజ్ అవుతుంది. ఓకే, వెరీ సింపుల్ ప్రాబ్లం ఫ్రెండ్స్. దీన్ని మనం షార్ట్కట్లో కూడా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనం యూజ్ చేసే ట్రెడిషనల్ మెథడ్ బేసిక్ క్వశ్చన్ కాబట్టి
ఇక్కడ బేసిక్ క్వశ్చన్ కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్లో మనం షార్ట్ కట్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మనీ ఈజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ శివ. 15 years hence he will be twice as old as శివ. వాట్ ఆర్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ మనీ అండ్ శివ అండ్ దేర్ సమ్ ఆఫ్ ఏజెస్ అడిగాడు. ఓకే. ఎనివే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఈజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ శివ. సో మనీ ఏమవుతుందంటే 3 times అవుతుంది. మనీ ఈజ్ అన్నాడు కాబట్టి మనీ ఈజ్ ఈక్వల్ 3 times అన్నాడు కాబట్టి 3 times అంటే ఇంటూ యాజ్ ఓల్డ్ యాజ్ శివ అన్నాడు కాబట్టి ఎస్ అంటే శివ అనమాట. ఎస్ అంటే ఓకే. కాకపోతే ఇప్పుడు మనం షార్ట్ కట్లో సాల్వ్ చేయాలి కాబట్టి సింపుల్గా మనీ ఈజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ శివ అన్నాడంటే అది ప్రెజెంట్ రేషియో అవుతుంది, ప్రెజెంట్ ఏజ్ రేషియో. ఓకే. ఎంతమంది ఉన్నారంటే 2 కాబట్టి మనీ ఈజ్ టు శివ రాసుకుంటాం. వారి యొక్క ఏజ్ ఇలాగ ఇచ్చాడు చూడండి. మనీ ఈజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ ఎస్ అన్నాడు కాబట్టి సో 3 times యాజ్ ఓల్డ్ యాజ్ అన్నాడు కాబట్టి 3:1 రాస్తాం. ఇయర్స్ హెన్స్ అంటే అర్థం ఏంటి, ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ప్లస్ 15 years రాస్తాం. సో ప్రపోర్షన్ 15 years రాసిన తర్వాత హీ విల్ బీ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ శివ. హీ అంటే మనీ కాబట్టి 2:1 రాసుకుంటాం. వాట్ ఆర్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మనీ అండ్ శివ అంటే 3 parts వాల్యూ అలాగే 1 part వాల్యూ అడుగుతున్నాడు. ఓకే. ఎప్పుడైనా సరే మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ చూడండి. 2 - 1 ఎంత 1, 3 - 1 ఎంత అంటే 2. సో ఈ 1 2 ఏంటి, ఏజ్ గ్యాప్ ఫ్రెండ్స్, ఏజ్ గ్యాప్. మీరు గమనిస్తే ప్రెజెంట్ ఏజ్ గ్యాప్ ఎంత ఉందంటే 2 parts ఉంది. 15 years తర్వాత ఏజ్ గ్యాప్ ఎంత ఉందంటే 1 part ఉంది. ఇప్పుడు మీరు గమనించండి, మీకు 20 years ఉన్నాయి, మీ ఫ్రెండ్కి 22 years ఉన్నాయి అనుకుందాం. ఏజ్ గ్యాప్ ఎంత ఉంది 2 years. ఆఫ్టర్ 10 years లేదా ఆఫ్టర్ 15 years తర్వాత మనం సింపుల్గా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ 10 years తీసుకుందాం. 10 సంవత్సరాల తర్వాత మీ ఏజ్ ఏమవుతుందంటే 30, మీ ఫ్రెండ్ ఏజ్ వచ్చేసరికి 32. అప్పుడు కూడా ఏజ్ గ్యాప్ ఎంత ఉంది 2 years ఉంది. కాకపోతే ఇక్కడ మీరు గమనించండి, ప్రెజెంట్ మనకి ఏజ్ రేషియో గ్యాప్ ఎంత ఉందంటే 2 parts ఉంది. ఇక్కడ చూస్తే 15 years తర్వాత 1 part ఉంది, డిఫరెంట్గా ఉంది. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే మనం ఈక్వల్ చేయాలి. సో ఈక్వల్ చేసుకుందాం. చూడండి ఈక్వల్ ఎలా చేయాలంటే ఆ ఏజ్ గ్యాప్తో అంటే ఇక్కడున్న ఏజ్ గ్యాప్తో ఫస్ట్ రేషియో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడున్న సెకండ్ 2 partsతో సెకండ్ రేషియో మల్టిప్లై చేస్తే ఏజ్ గ్యాప్ అనేది ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా. ఓకే. సాల్వ్ చేద్దాం. చూడండి సాల్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 3:1 అన్నాడు కదా, తర్వాత 2:1. ఓకే మల్టిప్లై చేద్దాం. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న ఏజ్ గ్యాప్తో ఫస్ట్ రేషియో మల్టిప్లై చేయండి. సేమ్ రిపీట్ అవుతుంది ఎందుకంటే 1తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి. సో మనీ ఈజ్ టు శివ. నెక్స్ట్ ఇక్కడున్న 2తో సెకండ్ రేషియో మల్టిప్లై చేయండి. 2 2s are 4, 2 1s are 2. ఓకే. ఇప్పుడు చెక్ చేయండి ఏజ్ గ్యాప్ ఎంత ఉందో. 4 - 2 2 అవుతుంది, 3 - 1 2 అవుతుంది. సో ఏజ్ గ్యాప్ ఈక్వల్ అయింది కాబట్టి ఇక డైరెక్ట్గా ఇక్కడ 1 నుంచి 2 ఎంత అయిందంటే 1 part ఇంక్రీజ్ అయింది. అంటే 1 నుంచి 2 ఎంత అయిందంటే 1 part ఇంక్రీజ్ అయింది. లేదా ఇక్కడ చూడండి మనీ ఏజ్ దగ్గర 3 నుంచి 4 అయిందంటే 1 part ఇంక్రీజ్ అయింది. సో ఈ 1 part ఈజ్ ఈక్వల్ ఎన్ని సంవత్సరాలకు సంబంధం అంటే ఎన్ని సంవత్సరాలకి సమానం అంటే ఈ రేషియో ఎప్పుడు డిఫరెన్స్ ప్రెజెంట్ రేషియో. ఈ రేషియో ఎప్పుడు డిఫరెన్స్ అంటే 15 years తర్వాత. ఇక్కడ ఇయర్ గ్యాప్ ఎంత ఉంది, ఇక్కడ ఇయర్ గ్యాప్ ఎంత ఉందంటే ప్రెజెంట్ నుంచి 15 years తర్వాత అంటే 15 years గ్యాప్ ఉందని అర్థం. ఆ 15 years గ్యాప్ వాల్యూ ఎంత క్వశ్చన్లో అంటే 1 part. ఓకేనా. క్వశ్చన్లో ఎంత అంటే 1 part. కాబట్టి 1 part వచ్చేసరికి 15 years అయింది. 1 part 15 years అంటే ఇక్కడ శివ ఏజ్ ఏమవుతుంది, శివ ఏజ్ వచ్చేసరికి 15 years అవుతుంది. మనీ ఏజ్ ఏమవుతుందంటే మనీ వచ్చేసరికి 15 3s 45 years అయితే అవుతుంది. 15 3s 45 years అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. సమ్ ఆఫ్ ది ఏజెస్ అంటే రెండింటిని యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ది ఏజెస్ మనకైతే వచ్చేస్తుంది అనమాట. ఓకే. అది ప్రెజెంట్ ఏజ్ రేషియో. ఏజ్ ఆఫ్ శివం ఆఫ్టర్ 10 years కరణ్ విల్ బీ 3 times దే యాజ్ ఓల్డ్ యాజ్ శివం. వాట్ ఆర్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ కరణ్ అండ్ శివం అన్నాడు. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగానే ఇక్కడ ప్రెజెంట్ అని మెన్షన్ చేశాడు. సో మెన్షన్ చేయకపోయినా డైరెక్ట్గా కరణ్ ఈజ్ 5 times యాజ్ ఓల్డ్ యాజ్ శివం అన్న అంటే కరణ్ అనే అతను 5 times ఉన్నాడని శివంతో పోలిస్తే అని అర్థం. ఓకేనా. డైరెక్ట్గా మనం ప్రెజెంట్ రేషియో ఉన్నాడు కాబట్టి ప్రెజెంట్ రేషియో రాసుకుందాం. కరణ్ ఈజ్ టు శివం. కరణ్ 5 times ఉన్నాడు, శివంతో పోలిస్తే 5:1 రాసుకుంటాం. నెక్స్ట్ 10 years తర్వాత ఆఫ్టర్ 10 years అంటే 10 years తర్వాత. సో గుర్తుపెట్టుకోండి ఈ పాజిటివ్ ఎందుకంటే జస్ట్ ఫర్ ఇండికేషన్ మాత్రమే, ఫ్యూచర్లో ఉందని చెప్పడానికి. ఓకేనా. 10 years ఆఫ్టర్ హీ విల్ బి 3 times యాజ్ ఓల్డ్ యాజ్ శివం అండి కాబట్టి 3:1. సో వాట్ ఆర్ ద ప్రెజెంట్ ఏజ్ అంటే ఇక్కడ ప్రెజెంట్ ఏజ్ రేషియో ఉంది కాబట్టి ప్రెజెంట్ ఏజెస్ వస్తాయి మనకి మల్టిప్లై చేస్తే. ఒకవేళ మీరు ఇక్కడున్న రేషియోతో మల్టిప్లై చేస్తే అక్కడ 10 years ఆఫ్టర్ ఏదైతే రేషియో ఉందో ఆ రేషియో అయితే మనకు రావడం జరుగుతుంది. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఏజ్ గ్యాప్. 5 - 1 ఎంత 4 అవుతుంది, 3 - 1 ఎంత అంటే 2 అవుతుంది. సో ఏజ్ గ్యాప్ ఈక్వల్గా లేదు కాబట్టి
ఈక్వల్ చేసుకుందాం. ఈక్వల్ చేయాలంటే ఇక్కడున్న 2తో మీరు ఫస్ట్ రేషియోని మల్టిప్లై చేయండి. 2 5 10 అవుతుంది, 2 1 2 అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడున్న 4తో మీరు సెకండ్ రేషియో మల్టిప్లై చేయండి. 4 3 12 ఈజ్ టు 4 1 4. ఓకే, ఇది కరణ్ అవుతుంది ఈజ్ టు శివం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, సో ఆఫ్టర్ ఈక్వలింగ్ ఏజ్ గ్యాప్ వీ నీడ్ టు చెక్ హౌ మెనీ పార్ట్స్ ఇంక్రీజ్డ్. ఓకే, 2 నుంచి 4 అయిందంటే 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. ఈ 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏజ్ గ్యాప్ అనేది పార్ట్స్లలో ఈజ్ ఈక్వల్ టు ఈ ఏజ్ గ్యాప్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే ఇయర్ గ్యాప్కి సమానం. ఇయర్ గ్యాప్ ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో ఇయర్ గ్యాప్ ఎక్కడ ఉంటుందంటే ప్రజెంట్ నుంచి 10 ఇయర్స్ ఆఫ్టర్, అంటే టోటల్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఇక్కడ 10 ఇయర్స్ ఉంది. అంటే ఇక్కడ 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కదా, ఈ 10 ఇయర్స్ గ్యాప్లో మనకి 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఈ 2 పార్ట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 10 ఇయర్స్ పట్టింది. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఏమవుతుంది 5 ఇయర్స్. 1 పార్ట్ 5 ఇయర్స్ అన్నప్పుడు ఇక మల్టిప్లై చేయండి డైరెక్ట్గా. 1 పార్ట్ 5 ఇయర్స్ అంటే 2 పార్ట్స్ ఏమవుతుంది 5 2 10 అవుతుంది. ఓకేనా, 5 2 10. అగైన్ నెక్స్ట్ చూడండి, 5 10 50 అవుతుంది. 5 10 50 ఇయర్స్. అంటే కరణ్ వచ్చేసరికి 50 ఇయర్స్ అవుతుంది, శివం వచ్చేసరికి 10 ఇయర్స్ అవుతుంది. ఓకేనా, 10 ఇయర్స్ వారిద్దరి యొక్క ప్రెజెంట్ ఏజెస్ అనమాట. ఓకే, ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ది రేషియో బిట్వీన్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ద రేషియో బిట్వీన్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 4:5. If the ratio between their ages 4 years hence becomes 14:17, then what's B age at present? B age present ఎంత ఉంటుంది? సో ద రేషియో బిట్వీన్ ప్రెజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చాడు. సో A:B రాసుకుంటాం. ఎంత ఇచ్చాడంటే 4:5 ఇచ్చాడు. 4 years hence అంటే 4 years తర్వాత వారి ఏజ్ రేషియో ఇచ్చాడు 14:17 అని. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది ఏజ్ గ్యాప్. సో 4 - 1 అంటే 4 నుంచి 5 ఏంటంటే 1 ఇయర్ గ్యాప్ ఉంది. 14 నుంచి 17 అంటే 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఈక్వల్ లేదు కాబట్టి ఈక్వల్ చేసుకుంటాం అంతే. ఓకే, సో బిలోలో ఉన్న డిఫరెన్స్తో టాప్లో ఉన్న దాంతో మల్టిప్లై చేయాలి. ఇక్కడున్న 3తో 3 4 చూడండి, ఇక్కడున్న 3తో మీరు ఇక్కడున్న 4:5 మల్టిప్లై చేయాలి. 3 4 అవుతుంది 12. ఓకేనా, 12 ఈజ్ 2, 3 5 15 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడున్న 1తో సెకండ్ రేషియో మల్టిప్లై చేయండి. 14:17 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 15 నుంచి 17 అయిందంటే 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. ఈ 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అంటే ఇయర్ గ్యాప్ చెక్ చేయండి. ఇయర్ గ్యాప్ చెక్ చేస్తే ప్రెజెంట్ నుంచి ఆఫ్టర్ 4 ఇయర్స్ కాబట్టి 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. అంటే 1 పార్ట్ 2 పార్ట్స్ ఈక్వల్ టు 4 ఇయర్స్ అయింది. 1 పార్ట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 ఇయర్స్ అవుతుంది. మీరు గమనించాలి, రేషియో ఉన్నట్లయితే వీటిని పార్ట్స్ అంటాం. మీరు మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే ఖచ్చితంగా దీని గురించి తెలిసి ఉంటుంది. అందుకే ఫస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే రేషియోలో ఉన్న వాటిని మనం పార్ట్స్గా చెప్తూ ఉంటాం, లేదా యూనిట్స్ అని కూడా అంటాం. ఓకేనా, ఇక్కడ 15 నుంచి 17 అంటే 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. సో 1 పార్ట్ వాల్యూ అనుకున్నాం 2 ఇయర్స్ అయింది. ఆల్రెడీ ఇక్కడ 15p ఉంది కదా, 15 ఇంటూ సో 1p వాల్యూ ఎంత 2 ఇయర్స్ కాబట్టి 15 2 30 ఇయర్స్. ఇదేమవుతుంది 30 ఇయర్స్ అయింది కదా. ఆ 30 ఏ రేషియో అంటే ఇది డైరెక్ట్గా ప్రెజెంట్ రేషియో కదా, ప్రెజెంట్ రేషియో నుంచి వచ్చింది కాబట్టి ఇది ప్రెజెంట్ ఏజ్ అవుతుంది. ఒకవేళ మీరు బిలో ఉన్న రేషియోతో మల్టిప్లై చేస్తే, ఎక్కడున్న రేషియోతో మల్టిప్లై చేస్తే 4 ఇయర్స్ ఆఫ్టర్ రేషియో మీకు అయితే రావడం జరుగుతుంది. సో ప్రెజెంట్ రేషియోతో మల్టిప్లై చేస్తే మీకు ప్రెజెంట్ రేషియోతో మల్టిప్లై చేస్తే ప్రెజెంట్ ఏజ్ వస్తుంది. మనల్ని కనుక్కోమందు కూడా ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది బి కనుక మనం మల్టిప్లై చేసింది సెకండ్ రేషియోతో, అది బి ఏజ్ రేషియో కనుక ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది బి 30 ఇయర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 5 years ago age of the Sachin was 4 times the age of the Vinith. After 10 years Sachin will be twice as old as Vinith. Find the present age of the Sachin and Vinith. ప్రీవియస్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి కొంచెం డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. ప్రీవియస్ ప్రాబ్లంలో మీరు గమనిస్తే డైరెక్ట్గా అక్కడ ఇచ్చింది ప్రెజెంట్ ఏజ్ ఇచ్చారు. ఇక్కడ మీరు గమనిస్తే డైరెక్ట్గా అక్కడ ఇచ్చింది 5 years ago రేషియో. సో 5 years ago సచిన్ ఈజ్ టు వినీత్, వారి యొక్క ఏజ్ రేషియో ఇచ్చారు. 4 times ద వినీత్ అంటే 4:1 అయిందని అర్థం. ఓకే, ఆఫ్టర్ 10 years అంటే 10 years తర్వాత వారికి ఏజ్ ఇచ్చారు ట్వైస్ అన్నాడు కాబట్టి 2:1 రాస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది సచిన్ అలాగే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది వినీత్ కనుక్కోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి ఏజ్ గ్యాప్ చెక్ చేయాలి. 4 - 1 అంటే 3 అవుతుంది, 2 - 1 అంటే 1 కాబట్టి ఈక్వల్గా లేదు కాబట్టి ఈక్వల్ చేయాలి. ఇక్కడున్న ఏజ్ గ్యాప్తో ఇక్కడున్న 1 పార్ట్తో ఫస్ట్ రేషియో మల్టిప్లై చేస్తాం. సో 1 4 4 అవుతుంది, 1 1 1. సో సచిన్ ఈజ్ టు వినీత్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడున్న 3తో మనం నెక్స్ట్ రేషియో మల్టిప్లై చేయాలి. 3 2 6, 3 1 3. ఓకే,
ఆ తర్వాత 1 నుంచి 3 ఇంక్రీజ్ అయిందంటే 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయినట్లు. ఈ 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్ గ్యాప్ ఎంత ఉంది ఇక్కడ మీరు గమనించండి. ఈ మైనస్ అలాగే ప్లస్ దేనికి ఇండికేట్ అంటే కేవలం పాస్ట్ టెన్స్ ఉందా ఫ్యూచర్లో ఉందని ఇండికేట్ చేయడానికి మాత్రమే. కాబట్టి మనం అక్కడ ఏజ్ గ్యాప్ కనుక్కోవాలంటే 10 - 5 15 అని చేయకూడదు. 10 - 5 5 అని చేయకూడదు ఏజ్ గ్యాప్ లేదా ఇయర్ గ్యాప్ కనుక్కోవాలనుకుంటే. సో ఇక్కడ అర్థం ఏంటంటే టోటల్ ఇయర్ గ్యాప్. సో -5 ఇయర్స్ ప్రజెంట్ ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. సో -5 ఇయర్ అంటే 2019కి వెళ్తుంది. అంటే ఈ 2019లో ఇచ్చిన రేషియో ఈ 4:1. ఇప్పుడు ఏమైందంటే 2019 ఎప్పుడంటే అది 5 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు +5 ఇయర్స్ చేయాలి దీనికి అంటే 5 ఇయర్స్ బ్యాక్ కాబట్టి +5 ఇయర్స్ ఉంటాయి. ఆ తర్వాత 6:3 రావాలంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ అది. ఓకేనా, పాయింట్ గమనించాలి మీరు. మీకు అర్థం అవడానికి అగైన్ మీకు క్లారిటీగా చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 4:1 ఉంది కదా. ఈ 4:1 రేషియో ఎప్పుడుదంటే 5 ఇయర్స్ ఎగో, నథింగ్ బట్ 2019. ఎప్పుడు 2024తో మనం ప్రజెంట్ ఏజ్ అనుకుంటే ప్రజెంట్ ఇయర్ అనుకుంటే 2024 ప్రజెంట్లో ఉన్నాం కాబట్టి ఇది మన ప్రజెంట్ ఇయర్ అనుకుంటే 5 ఇయర్స్ మైనస్ చేసినప్పుడు 2019లోకి వెళ్ళిపోతుంది. ఈ 2019లో ఇచ్చిన రేషియో 4:1. ఇప్పుడు 2:1 ఉంది కదా, అది ఎప్పుడు రేషియో అంటే ఈ 2024కి ఆఫ్టర్ 10 ఇయర్స్ ఉంది కాబట్టి 2034 అవుతుంది. 2034. సో 2034 రేషియో ఇచ్చాడు, అలాగే 2019 రేషియో ఇచ్చాడు. ఇప్పుడు ఇయర్ గ్యాప్ ఎంత అవుతుంది ఇక్కడ చూడండి. ఇయర్ గ్యాప్ ఎంత అవుతుందంటే మైనస్ చేయండి. సో మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మైనస్ చేస్తే మనకి 5 అంటే 15 ఇయర్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే 15 ఇయర్స్. అర్థమవుతుందా? 15 ఇయర్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు డైరెక్ట్గా మీకు ఫస్ట్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇండికేట్ చేసింది మైనస్ ప్లస్ అయితే డైరెక్ట్గా యాడ్ చేయండి. 10 + 5 15 అవుతుంది. సో 15 ఇయర్స్ అయితే ఏజ్ గ్యాప్ అవుతుంది అనమాట 15. P = 15/2. 15/2 అనేది P ఏజ్ అవుతుంది ఫ్రెండ్స్. P = 15/2 అంటే P వాల్యూ 15/2 అవుతుంది. మనం డైరెక్ట్గా ఇక్కడ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. 4 పార్ట్స్ 1 పార్ట్ కనుక 1 పార్ట్ వాల్యూ 15/2 అవుతుంది. కాకపోతే 15/2 అంటే డైరెక్ట్గా 7.5. కాకపోతే 7.5 ఇయర్స్ ఎవరి అంటే వినీత్. సో ఈ 7.5 ఇయర్స్ వినీతే. కాకపోతే ఎప్పుడు ఏజ్ అది ఆ రేషియో ఎప్పుడు దాన్ని చూస్తే 5 ఇయర్స్ ఎగో రేషియో. అది 5 ఇయర్స్ ఎగో రేషియో కనుక మనకు వచ్చే ఏజ్ కూడా 5 ఇయర్స్ ఎగో వస్తుంది. ఒకవేళ 4తో మల్టిప్లై చేసినా మనకి ఎంత రేషియో వచ్చినా అది 5 ఇయర్స్ ఎగో ఏజ్ మాత్రం మనకు వస్తుంది. 4 ఉంది కదా, 4 × P. P అంటే 15/2. 2 2s 15 2s 30 ఇయర్స్. ఈ 30 ఇయర్స్ ఎప్పుడుదంటే 5 ఇయర్స్ బ్యాక్ రేషియో. 5 ఇయర్స్ బ్యాక్ ఏజ్ ఆఫ్ ది సచిన్. సో ప్రజెంట్ ఏజ్ కావాలంటే +5 చేస్తాం. 35 ఇయర్స్ అయితే రావడం +5 చేసి ఆన్సర్ చేయండి. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది వినీత్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఈ షీట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. మీరు ఈ PDF ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఓకే, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. Father is aged 3 times more than his son Rohit. After 8 years, he would be 2.5 times of Rohit age. After further 8 years, how many times would be Rohit age? 3 times more than his son Rohit అన్నాడు. డైరెక్ట్గా చెప్పాలంటే ప్రజెంట్ రేషియో ఇచ్చాడు, ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఫాదర్ ఏజ్ ఈజ్ టు రోహిత్ అని అర్థమైంది. తర్వాత ఫాదర్ ఏజ్ ఈజ్ 3 times more than his son. సో మోర్ దాన్ హిస్ సన్ మీన్స్ 3 times more than his son అంటే 3 times దాన్ హిస్ సన్ అంటే 3:1. సో 3 times more than his son అంటే 3 + 1 అవుతుంది అంటే 4:1 అవుతుంది. ఓకే, ఈ పాయింట్ గమనించాలి, ఈ పాయింట్ మీకు తెలియాలి. ఈ పాయింట్ మనకి వెరీ ఇంపార్టెంట్. 3 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ అంటే 3:1. 3 times మోర్ దాన్ హిస్ సన్ అంటే మోర్ దాన్ అన్నాడు కాబట్టి పాజిటివ్ అవుతుంది. దాన్ హిస్ సన్ అన్నాడు కాబట్టి 1 పార్ట్ 3 + 1 4 అవుతుంది. ఓకేనా. కాబట్టి ఫాదర్ ఏజ్ ఎంత అవుతుందంటే ఇక్కడ ఫాదర్ ఏజ్ రేషియో 4:1 అవుతుంది. ఆఫ్టర్ 8 years 8 years తర్వాత హీ వుడ్ బి 2.5 times ఆఫ్ రోహిత్ ఏజ్. 2 అన్నాడు అండ్ హాఫ్ టైమ్ అన్నాడు. రోహిత్ ఏజ్ అన్నాడు కాబట్టి 2 2s 4 4 + 1 5 5/2 అవుతుంది. హీ అంటే ఎవరంటే ఫాదర్ కాబట్టి న్యూమినేటర్ వచ్చేసరికి 5:, ఇక్కడ బేస్లో ఉన్నట్టు ఎవరంటే రోహిత్ అవుతాడు. ఓకేనా. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి ఏజ్ గ్యాప్ చెక్ చేసుకోవాలి. ఏజ్ గ్యాప్ చెక్ చేద్దాం చూడండి. 4 - 1 3 అవుతుంది, 5 - 2 3 అవుతుంది. సో ఏజ్ గ్యాప్ ఈక్వల్గా ఉంది కాబట్టి మనం ఎటువంటి సో చేంజ్ అయిన అవసరం లేదు. సో 1 నుంచి 2 అయింది కాబట్టి 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. 1 పార్ట్ ఈక్వల్ టు ఇయర్ గ్యాప్ రాయాలి మనం.
సో ఇయర్ గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ప్రజెంట్ నుంచి ఆఫ్టర్ 8 ఇయర్స్ అన్నాడు కాబట్టి ప్రజెంట్ 4:1 నుంచి 5:2 రావడానికి మనకి 8 ఇయర్స్ పట్టింది. కాబట్టి ఈ 1p వాల్యూ ఏమవుతుందంటే 8 ఇయర్స్ అవుతుంది. ఓకేనా, 1p వాల్యూ 8 ఇయర్స్. సో ఇక్కడ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది రోహిత్ ఏమవుతుందంటే 8 ఇయర్స్ అవుతుంది కాబట్టి 1p ఉంది కాబట్టి డైరెక్ట్గా 8 ఇయర్స్ అవుతుంది. ఫాదర్ ఏజ్ ఏమవుతుందంటే 4p ఉంది. సో 1p వాల్యూ తెలిసి 8, 4p అంటే 4 8 ఎంత అంటే 32 అవుతుంది. ఓకే, క్వశ్చన్లో మనల్ని ఏం అడిగారు అనేది ఒక్కసారి మనం గమనించాలి. చూస్తే ఇక్కడ ఆఫ్టర్ ఫర్దర్ 8 ఇయర్స్, ఆఫ్టర్ 8 ఇయర్స్ అయితే 8 ఇయర్స్, ఫర్దర్ అన్న అగైన్ 8 ఇయర్స్, టోటల్ 16 ఇయర్స్ తర్వాత వారి ఏజ్ ఎలాగ ఉంటుందని అడిగాడు. సో ఫాదర్ ప్రజెంట్ ఏజ్ 32 ఉంది, ఆఫ్టర్ 16 ఇయర్స్ అంటే 48 అవుతుంది. ఈజ్ టు రోహిత్ ఏజ్ చూడండి, రోహిత్ ఏజ్ ప్రజెంట్ 8 ఇయర్స్ అవుతుంది, ఆఫ్టర్ 16 ఇయర్స్ అంటే 18 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది 24 ఇయర్స్ అవుతుంది. ఓకే, తర్వాత చూడండి 24 1 24 2 ఫాదర్ ఏజ్ ఏమవుతుందంటే రోహిత్ ఏజ్కి 2 టైమ్స్ ఉంటుంది. క్వశ్చన్లో కూడా అడిగింది ఏంటంటే ఆఫ్టర్ ఫర్దర్ 8 ఇయర్స్ హౌ మెనీ టైమ్స్ వుడ్ బి రోహిత్ ఏజ్. సో ఫాదర్ ఏజ్ వచ్చేసరికి 48 ఉంది, రోహిత్ ఏజ్ 24 ఉంది కాబట్టి 24కి 48 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 టైమ్స్ అనేది రోహిత్ ఏజ్ అయితే ఫాదర్కి కంపేర్ చేసినప్పుడు. సో 2